ఏ విధంగా ఈ రోజు క్రైస్తవ సమాజం మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు పుట్టిన రోజు గురించి వాళ్ళ గ్రంథాలలో లేదు, చరిత్రలో ఎలాంటి ఆధారం లేదు. యేసుక్రీస్తు ఫలానా రోజున డిసెంబర్ 25వ తేదీన పుట్టారు అని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు. వాళ్ళ గ్రంథాల నుండి ఎలాంటి ప్రామాణికమైన ఆధారాలు కూడా లేవు. కానీ వారు తమ ఇష్టానుసారం గ్రంథంతో సంబంధం లేకుండానే, యేసుక్రీస్తు బోధనలతో సంబంధం లేకుండానే తమ ఇష్టానుసారం ఒక రోజున పండుగ దినంగా నిర్ధారించుకున్నారు. అలాంటి బిదాతు పండుగను వాళ్ళు ఈ రోజు జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లింలు కూడా గ్రంథంతో సంబంధం లేకుండా, ఎలాంటి ప్రామాణికమైనటువంటి ఆధారాలు లేకుండానే క్రైస్తవుల యొక్క అడుగు జాడల్లోనే ధర్మ జ్ఞానం లేని ముస్లింలు కూడా ఈ రోజు నడుస్తున్నారు. సోదరులారా, వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం డిసెంబర్ 25వ తేదీన పుట్టినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు డిసెంబర్ 25ను పండుగ దినంగా చేసుకున్నారు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబీఉల్ అవ్వల్ 9వ తేదీన పుట్టారని అత్యధిక మంది పండితులు చెబుతున్నారు. మరియు 12వ తేదీ అని కొంతమంది చెబుతున్నారు. ఈ తేదీల మధ్యన కూడా ఇఖ్తిలాఫులు ఉన్నాయి. అలాంటి ఇఖ్తిలాఫులు ఉన్న విషయాన్ని కూడా లేదు, రబీఉల్ అవ్వల్ 12వ తేదీనే పుట్టారు అని చెప్పి నిర్ధారించుకొని మీరు కూడా క్రైస్తవులు వలె ఒక అధర్మ కార్యానికి పాల్పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సోదరులారా, యేసుక్రీస్తు తన జీవితంలో ఎన్నడూ కూడా నేను డిసెంబర్ 25వ తేదీన పుట్టాను కావున నా పుట్టిన రోజును మీరు పండుగ దినంగా చేసుకోండి, నా పుట్టిన రోజును మీరు చర్చిల్లో పండుగలు చేసుకోండి, నా పేరుతో మీరు గానా బాజానా నిర్వహించండి, నా పేరుతో మీరు ఈ అధర్మ కార్యాలు చేయండి, చర్చిలకు లైట్లు తగిలించండి, చర్చిలు కొత్తగా పెయింట్లు వేయండి అని ఆయన ఏనాడు చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నా పుట్టిన రోజున మీరు ఈ విధమైనటువంటి కార్యాలు చేసుకోండి, పండుగ దినంగా చేసుకోండి, మస్జిదులను అలంకరించండి, నా పేరుతో గానా బజానాలు నిర్వహించండి, పాటలు పాడండి, కవ్వాలీలు పాడండి, పద్యాలు పాడండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. అక్కడ దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం కూడా చెప్పలేదు, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పలేదు. ఏ విధంగా యేసుక్రీస్తు చెప్పకుండానే ఆయనకు సంబంధం లేనటువంటి ఒక కొత్త పండుగను వాళ్ళు నిర్ధారించుకునే మార్గం తప్పారో, అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పనటువంటి ఒక కొత్త పండుగను నిర్ధారించుకొని వీళ్ళు కూడా తమ పూర్వీకులైన క్రైస్తవుల వల్ల వీళ్ళు కూడా మార్గం తప్పి ఉన్నారు. కావున సోదరులారా, ఈ మిలాదున్ నబీ పండుగ అనేది దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా చేసుకోలేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు బ్రతికారు. 63 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన పుట్టిన రోజును జరుపుకున్నట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు మీకు కనిపించవు. సోదరులారా, ఏ విధంగా వీళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, యూదులు ఏ విధంగా తయారయ్యారో, క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారో, వారికి ఆదేశించబడినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి, వాళ్ళ ప్రవక్తలు అనుసరించిన విధానాలను పక్కన పెట్టి, తమకంటూ ఒక స్వతహాగా నిర్ణయం తీసుకొని తమకంటూ ఒక కొత్త విధానాన్ని ఏర్పరచుకొని మార్గం తప్పారు. అదే విధంగా ముస్లింల దగ్గర ఖురాన్ పెట్టుకొని, హదీసులు పెట్టుకొని, ఉలమాల యొక్క పుస్తకాలు పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసి వాటికి సంబంధం లేకుండా వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు కూడా మిలాదున్ నబీ లాంటి పండుగలను వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం సేమ్ టు సేమ్ ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా క్రైస్తవుల విధానమే ఈ రోజు బిదాతు ముస్లింలు కూడా ఆచరిస్తున్నారు. అక్కడ డిసెంబర్ 25 ఎలాంటి ప్రాధాన్యత లేదు. యేసుక్రీస్తు పుట్టినట్టు, యేసుక్రీస్తు ఆయన పుట్టినరోజు జరపని చెప్పలేదు. ఇక్కడ కూడా మూసా అలైహిస్సలాం వారు చెప్పలేదు. అయినా కూడా మార్గం తప్పిన ముస్లింలు చేస్తున్నారు. అక్కడ డిసెంబర్ 25వ తేదీన వాళ్ళు చర్చిలలో డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుతూ పండుగ జరుపుకుంటారు. వీళ్ళు కూడా దర్గాల దగ్గర డప్పులు కొట్టుకుంటూ కవ్వాలని నిర్వహించి గానా బజానా పేరుతో వీళ్ళు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. అలాగే క్రిస్మస్ 25వ తేదీన డిసెంబర్ 25వ తేదీన వాళ్ళు చర్చిలకు పెయింట్లు వేసి రంగురంగుల లైట్లు తగిలించి అలంకరిస్తారు. వీళ్ళు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు రబీఉల్ అవ్వల్ 12 అని చెప్పి వీళ్ళు కూడా దర్గాలకన్నిటికీ, సమాధులకన్నిటికీ కొత్త కొత్త రంగులు పూసి ఇక డిజైన్ల లైట్లని తగిలించి వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. కావున వీళ్ళు ఇస్లాంను అనుసరిస్తున్నారా, మార్గం తప్పిపోయినటువంటి పూర్వీకులు అనుసరిస్తున్నారా? ఎవరిని అనుసరిస్తున్నారు? వాళ్ళకి ఇవ్వబడిన గ్రంథాలలో వాళ్ళు మార్పు చేర్పులు చేశారు. అలాంటి మార్గం తప్పిపోయినటువంటి సమాజాలను వీళ్ళు అనుసరిస్తున్నారు. వాస్తవానికి మిలాదున్ నబీ పండుగ చేసే ముస్లింలు ఇస్లాంను అనుసరించట్లేదు, పూర్వీకులైనటువంటి క్రైస్తవులను, యూదులను వీళ్ళు అనుసరిస్తున్నారు. సోదరులారా, కనీసం మిలాదున్ నబీ పండుగకి దర్గాలను అలంకరించడానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజుకి చనిపోయి సమాధులలో ఉన్నటువంటి ఆ సమాధులకి ఏమన్నా సంబంధం ఉందా? కనీసం అసలు. మరి రబీఉల్ అవ్వల్ 12 రాగానే లక్షలు ఖర్చు పెట్టి ఇంకా ఊరు వాడ ఏ విధంగా హంగామాలో నిర్వహిస్తారంటే సోదరులారా, కనీసం చేసేవారికైనా మేము ఎందుకు చేస్తున్నాము, ఇది చేయడం వల్ల మాకేమైనా పుణ్యం వస్తుందా, దీనివల్ల ఏమైనా లాభం ఉందా, ఇలా చేయమని ఎక్కడైనా ఖురాన్లో ఉందా, ఇలా చేయమని హదీసులో ఉందా? ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండానే తమకు తోచిన విధంగా తమకు నచ్చినట్టుగా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారు నష్టపోతారు.